శివపురం అనే చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గురించి చాలా మందికి తెలిసిన కథ ఉంది. ఏదో తెలియని శక్తి అక్కడ ఉందని, రాత్రి వేళల్లో ఆకలి కేకలు, వింత హాస్యం వినిపిస్తాయని ప్రజలు చెప్పుకుంటూ వచ్చారు. కాని ఆ విధంగా ఎవరూ దృష్టి పెట్టలేదు. కొత్తగా వచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజేష్ ఈ కథలను నమ్మలేదు. అయితే అతనికి జరిగిన అనుభవం మొత్తం ఊహకు మించిన భయం కలిగించింది. శాపం పుట్టుక. 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో చదువుకున్న బాలిక రాధ అనే అమ్మాయిని కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులే వేధించారని గ్రామస్తులు చెబుతారు. అగ్ని ప్రమాదంలో పాఠశాల భవనం దగ్ధమవగా ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఆ ఆత్మ అక్కడే ఉందని అంటారు. కథ మొదలు. రాజేష్ కొత్తగా వచ్చి పిల్లలకు బాగా బోధించసాగాడు. కాని రాత్రి వేళల్లో పాఠశాలలో ఏదో తెలియని చలనం కనిపించసాగింది. ఒకరోజు రాత్రి అతనికి పాఠశాల ఆవరణలో ఎవరో నడుస్తున్నట్లు అనిపించింది. ఎవరైనా ఉన్నారా అని పిలిచినా సమాధానం రాలేదు. కాని బ్లాక్ బోర్డ్ మీద నాకు న్యాయం కావాలి అనే రక్తం వంటి పదాలు కనిపించాయి. భయపడిన రాజేష్ అర్ధరాత్రి అక్కడి నుండి పారిపోయాడు. భూతానికి భయపడ్డ విద్యార్థులు. ఇదంతా పిల్లలకు చెప్పినా వారు మొదట నమ్మలేదు. కాని ఆ తర్వాతి రోజే క్లాస్లో ఒక బాలుడు మాయమయ్యాడు. అతని బట్టలు ఒక మూల పట్టి ఉండటమే తప్ప ఎవరూ చూడలేదు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా బాలుడు గాలిలో లేచిపోయినట్లు కనిపించింది. రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం. రాజేష్ ఆ పిల్లల జాడ వెతికే ప్రయత్నంలో పాత రికార్డులను పరిశీలించాడు. అప్పుడే రాధ అనే బాలికకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు. స్థానిక ఓల్డ్ టీచర్ చెప్పిన కథ వినేసరికి ఆయన గుండె దడదడలాడింది. ఆ ఆత్మకు న్యాయం జరిగితేనే అది అక్కడి నుంచి విడిపోతుందని తెలిసింది. రాధ ఆత్మతో సూటిగా పోరాటం. రాత్రివేళ రాజేష్ పాఠశాలకు వెళ్లి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. రాధ ఆకారం తెరిచిన వాతావరణంలో ప్రత్యక్షమై, నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు అని ఏడ్చింది. రాజేష్ బాలికకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రకటించాలని, సదరు ఉపాధ్యాయులు, విద్యార్థుల వారసులను తన చర్యల కోసం శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. చివరి ఘట్టం. గ్రామస్తులందరినీ కూడగట్టి ఆ బాలిక కోసం పూజ చేసి గతంలో జరిగిన దానిని న్యాయంగా బయటపెట్టాడు. అప్పటి నుండి ఆ పాఠశాలలో వింతలు ఆగిపోయాయి. ఇలా ఒక శాపగ్రస్తమైన పాఠశాల చివరకు తన భూతకాలం నుండి విముక్తి పొందింది. ఈ కథతో మనం తెలుసుకోవాల్సింది, అవాంఛిత నేరాలు ఎప్పటికైనా బహిర్గతమవుతాయి. తప్పుడు కర్మల ఫలితాన్ని తప్పించుకోవడం అసాధ్యం.